పాండవ విజయం కోసం నువ్వు చెయ్యవలసిన ఒక అద్భుతమైన కుర్చీ ఉంది, ఇప్పుడు చెయ్యన్నాడు. ఏమిటంటే ముందుగా శుచిగా కూర్చొని ఆచమనం చేసి దుర్గాదేవిని స్తుతించు అని చెప్పాడండి ఇక్కడ. అప్పుడు మహానుభావుడు అర్జునుడు కృష్ణుడు చెప్పినట్లుగా దుర్గాదేవిని స్తుతిస్తున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఎవరైతే ప్రాతకాలంలో లేచి ఈ స్తోత్రాన్ని చదువుతారో వాళ్ళకి యక్షరాక్షస పిశాచ భయం ఉండదు, సర్పాదుల భయం ఉండదు, శత్రు భయం ఉండదు, రాజభయం ఉండదు. వివాదంలో వాళ్ళు ఉంటే ఈ స్తోత్ర పఠనం వల్ల జయం కలుగుతుంది. బంధింపబడిన వారు బంధనం నుంచి విముక్తి పడతారు. అలాగే కష్టాల నుండి, దొంగల బెడద నుంచి బయటపడతారు. యుద్ధాల్లో విజయం సాధిస్తారు. స్వచ్ఛమైన ఐశ్వర్యాన్ని పొందుతారు. ఆరోగ్యంతో బలంతో 100 ఏళ్లు సుఖంగా జీవిస్తారయ్యా. ఇది దుర్గాదేవి అనుగ్రహం. ఈ స్తోత్రం యొక్క మహిమ ఇది ప్రకటింపబడుతుంది ఇక్కడ. అటువంటి భవ్యమైనటువంటి స్తోత్ర పఠనం అయ్యాక నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళీ కాపాలి కపిలే కృష్ణ పింగళే భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోస్తుతే చండీ చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణిని కాత్యాయని మహాభాగే कराळी विजये जये शिखिपिञ्चध्वजधरे नानाभरणभूषिते अट्टशूलप्रहरणे खड्गकेटकधारिणी गोपेन्द्रस्यानुजे ज्येष्ठे नन्दगोपकुलोद्भवे महिषासुरप्रिये नित्यं कौशिकी पीतवासिनी अट्टहासे कोकमुखे नमस्तेऽस्तु रणप्रिये उमेशाखम्बरी श्वेते कृष्णे कैटभनाशिनी हिरण्याक्षी विरूपाक्षी सुधूम्राक्षी नमोऽस्तुते वेदश्रुति महापुण्ये ब्रह्मण्ये जातवेदसी जम्बूकटकचैत्येषु नित्यं सन्निहितालये त्वं ब्रह्म विद्या विद्यानां महानिद्रा च देहिनां स्कन्दमातर्भगवती दुर्गे कान्तारवासिनी स्वाहाकार स्वधा चैव कलाकाष्ठा सरस्वती सावित्री वेदमाता च तथा वेदान्त उच्यते कान्तारभयदुर्गेषु भक्तानां चालयेषु च नित्यं वससि पाताळे युद्धे जयसि दानवान् त्वं जम्भनी मोहिनी च माया ह्रीः श्रीस्तथैव च सन्ध्या प्रभावती चैव सावित्री जननी तथा तुष्टिः पुष्टिर्दृतिर्दीप्तिर्चन्द्रादित्यविवर्धिनी भूतिर्भूतिमतां सङ्ख्ये वीक्ष्यसे सिद्धचारणैः सुतासि त्वं महा
शुद्धेनान्तरात्मना जयो भवतु मे नित्यम् त्वत्प्रसादाद्